రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే వర్షాలు వరదలకు తీవ్ర నష్టం వచ్చిందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. వరద బాధితులను సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. వరదలపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ లీడర్లకు కౌంటర్ ఇచ్చారు గులాబీ నేతలు. ప్రభుత్వం తప్పిదం వల్లే ఖమ్మంలో పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వానలు ఆగి 2 రోజులవుతున్నా ఇప్పటికీ బాధితులకు సాయం అందలేదన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇంత పెద్ద నష్టం జరిగితే కేంద్రం తెలంగాణను ఎందుకు ఆదుకోదని నిలదీశారు. ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు హరీష్ రావు. ఇళ్లలో పూర్తిగా మునిగిపోయి కట్టుబట్టలు తప్ప ఏమీ లేనటువంటి ఇండ్లు ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఒక 3000 ఇళ్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా, మా పార్టీ అంచనా. ఆ రోజు కేసీఆర్ గారు 650 కోట్లతోని 2 వైపులా 8.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ను శాంక్షన్ చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఖమ్మం మంచికంటి నగర్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలకు స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతల కార్ల అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దాడికి మంత్రులదే బాధ్యతని చెప్పారు. మీ పోలీసుల సమక్షంలో జరిగిన కాంగ్రెస్ గుండాలు, రౌడీ షీటర్ల యొక్క ఈ దాడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని తక్షణం మీరు అరెస్ట్ చేయాలో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలో మేము కంప్లైంట్ ఇస్తాం. ఈ రకంగా ప్రజల దగ్గర పోవటాన్ని మీరు అడ్డుకోలేరు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రికి చావుకు పెళ్లికి తేడా తెలియటం లేదని, ఆయన హావాభావాలు చూస్తుంటే ఖమ్మంలో సంబరాలకు వెళ్లినట్టు ఉందని ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం దగ్గర సాగర్ ఎడమ కాలువకు పడ్డ గండిని మాజీ మంత్రులు హరీష్ సబితతో కలిసి పరిశీలించారు జగదీష్ రెడ్డి. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే, ప్రకృతి విలయానికి మేమే అనడం లేదు. కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోవడమే కాదు, ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తో వేలాది ఎకరాలు. దీనికి తప్పకుండా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఈ జరిగిన మొత్తం నష్టానికి వాళ్ళదే బాధ్యత. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పై దాడి కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు.